ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలపాలనే స్వర్ణాంధ్ర @2047 దార్శనికతతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వినుకొండ వేదికగా పలు అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పెట్టరా మంచిర్యాల వచ్చింది మరి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలపాలనే స్వర్ణాంధ్ర 2047 దార్శనికతతో ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు వినుకొండ వేదికగా పలు అభివృద్ధి పారిశుద్ధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఫోన్ ఇన్ ద్వారా వీరస్వామి మరింత సమాచారం అందిస్తారు. రవడి ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకి వినుకొండలో పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో 12:40 ఏదైతే ఉందో వినుకొండకి చేరుకుంటారు. వినుకొండకు చేరుకున్న తర్వాత ప్రజావేదిక ఏదైతే ఉందో ఎన్సీసీగా వద్ద ప్రజావేదికని ఏర్పాటు చేశారు. ఆడ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రసంగించిన అనంతరం మాత్రం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా సందర్శన చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఏదైతే ఉందో బయోమెడికల్ ఏదైతే ఉందో వ్యర్థాల నిర్వహణపై కూడా సమీక్ష చేస్తారు. అనంతరం కీలకమైన ఏదైతే ఉందో నాయకులతో కూడా చర్చ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో కూడా ఇది అభివృద్ధి కార్యక్రమాలకు అభివృద్ధి విషయంలో కూడా పల్నాడు జిల్లాని అగ్రగామిగా తీర్చిదిద్దాలని చెప్పేసి వాళ్ళందరితో కూడా నాయకులతో కూడా మంత్రాలు కొనసాగిస్తారు. అనంతరం ఏదైతే ఉందో పలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో వరికిపూడి సెల అటువంటి వాటిని కూడా చూసుకున్నట్టయితే మాత్రం దీంతో పాటుగా ఏమేం చేయాలి దానికి సంబంధించి కూడా అదే నాయకులతో కూడా చర్చిస్తారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో మాత్రం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. వచ్చే వాళ్ళకి కూడా చూసుకున్నట్టయితే మాత్రం వాళ్ళు స్టాల్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ను కూడా సందర్శిస్తారు. అనంతరం మాత్రం ఏదైతే ఉందో ఆ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. సీఎం అయిన సరే తొలిసారిగా మాత్రం వినుకొండకి రావడం మాత్రం తొలిసారి అయింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం అక్కడ ప్రధాన స్వాగతం పలికేందుకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ అవాంఛనీయ సంఘటనలు తేలకుండా పోలీసు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మాత్రం ప్రభుత్వం మాత్రం ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వైపు ప్రత్యేకమైన దృష్టి సారిస్తుందని చెప్పేసి ఇప్పటికే పలుసార్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా చూసుకుంటే మాత్రం ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఇప్పుడు మాత్రం దాదాపు నెల రోజుల్లోనే చంద్రబాబు నాయుడు కూడా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం పల్నాడు జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా చూసుకుంటే మాత్రం గతంలో చూసుకుంటే వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేది. వాటన్నింటినీ సత్యశమనం చేసే విధంగా అదేవిధంగా శాంతియుతంగా చేసే విధంగా మాత్రం ఇటు మీద దృష్టి సారించాల్సిన పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం దీనికి సక్సెస్ చేసేందుకు మాత్రం ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అదేవిధంగా చూసుకుంటే ప్రజాప్రతినిధులు
కూడా భారీగా జన సమీకరణ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి జీవీ ఆంజనేయులు ఇప్పటికే మాత్రం అన్ని ఏర్పాట్లు అదే విధంగా చూసుకుంటూ ప్రజాప్రతినిధులు కూడా అనేక సూచనలు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం ఇతర జిల్లాలకు చెందిన ఏదైతే ఉందో ప్రకాశం జిల్లా, అదే విధంగా చూసుకున్నట్టే ఇటు బాపట్ల జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ సభకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కలుస్తారని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ 12:40 తర్వాత దాదాపు 5 గంటల పాటు మాత్రం ఏదైతుందో వినుకొండలో మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో అనంతరం మాత్రం ఏదైతుందో 5 గంటలకి ఉండవల్లి నివాసానికి తిరుగుముఖం ప్రయాణం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రవళి. ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి.